ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రశస్త నామంలో మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తున్నాను. మీరందరు బాగున్నారని ఆశిస్తున్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం అనునిత్యం. దేవుని కృపలో మనందరం కూడా ఆరోగ్యవంతులంగా దేవుని కృపను పొందుకొని ముందుకు వెళ్ళాలని మనసారా కోరుతున్నాను. ఈ వీడియో ద్వారా దేవుని మాటను మీకు గుర్తు చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఉదయకాల సమయంలో దేవుని మాటలు మనం వినడం ద్వారా నిజంగా మన జీవితానికి ఎంతో నెమ్మదిని ప్రభు తన వాక్యము ద్వారా మనకు అనుగ్రహించే దేవుడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనంలో చక్కని మాటను మనం చూస్తాం. శోధన కాలంలో అనగా శోధన సమయంలో నేను నిన్ను కాపాడేదనని దేవుడు తన స్వరముతో ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు చెప్పగలరండి ఈ మాటని? చాలామంది నీ తోబుట్టులు, నీ స్నేహితులు, మరి నీకంటే అధికారంలో ఉన్నవారు ఈ మాట చెప్పుండొచ్చు. నేనున్నాను, మీకెందుకు, పర్వాలేదులే, ముందుకెళ్ళు అన్న మాట చెప్పుంటారు. కానీ తీరా సమయం వచ్చినప్పుడు మరి మీరు మాట అన్నారు కదండి, బంధువుల దగ్గరికి వచ్చి ఆ టైంలో మీరు ఆదుకుంటానని చెప్పారు కదా, నేను ఉన్నానని చెప్పారు కదా, మరి అందుకే సహాయం కొరకు వచ్చామంటే వారు ఈజీగా చెప్పే మాట ఒకటే, మేమే చాలా కష్టాల్లో ఉన్నాం, మేము చాలా బిజీగా ఉన్నాం, ఇప్పుడు చేయలేమన్న మాట మరి అనేక మార్లను అనేక మంది నుండి ఎదుర్కొని ఉంటావు ఈ మాటని. ఆ సమయంలో నీ యొక్క హృదయంలో ఎంతో వేదన, ఎంతో కన్నీరు నువ్వు కార్చి ఉంటావు. అరే సహాయం చేస్తామని చెప్పారు, తీరా అడిగితే మొహం మాటు వేస్తున్నారు. సహాయం చేయకపోగా అనేకమైన దుర్భాషలాడుతూ అనేకంగా అవమానించిన అవమానాలు మరి నీ జీవితంలో ఎదుర్కొనే ఉంటావు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ దేవుడు నిన్నెప్పుడు కూడా అవమానించే దేవుడు కాదు. ఎప్పుడు దేవుడు నీకు మరి తన వాక్కును త్రిప్పుకునే దేవుడు కాదు. ప్రభు ఏదైతే వాగ్దానాన్ని సెలవిస్తున్నాడో, ఏదైతే మాటను పలుకుతున్నాడో ఖచ్చితంగా ఆ మాటను నీ జీవితంలో నెరవేర్చే దేవుడు. నీ యొక్క కష్టకాలంలో, నీ శోధన కాలంలో దేవుడు ఖచ్చితంగా నిన్ను కాపాడే దేవుడు. హల్లెలూయా. మరి యోసేపు జీవితంలో శోధన వచ్చింది. ఒక ఇబ్బందికరమైన సమయం వచ్చినప్పుడు నిజంగా దేవుడు ఎంత అద్భుతమైన రీతిలో యోసేపును తప్పించాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఒకవేళ గనక ఆ రోజున ఆ సమయంలో ఆ శోధనలో చిక్కుకుపోయి ఉంటే గనక ఈ రోజున యోసేపు గురించి మనం మాట్లాడుకునేవారం కాదేమో, అంతకీ తన యొక్క జీవిత ప్రస్తావన ముగించబడేదేమో. కానీ దేవుడు తన దాసుడైన యోసేపును తప్పించి ఈ రోజున అనేకులకు, ముఖ్యంగా యవనస్తులకు ఒక మాదిరికరంగా ప్రభు యోసేపును ఉంచాడు. కాబట్టి నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను తప్పించే దేవుడు. శోధనలు వస్తున్నాయా, టెంప్టేషన్స్ వస్తున్నాయా, కష్టాలు వస్తున్నాయా, దేవుని వైపు చూడు. ఈ మాటను గుర్తు చేసుకో ప్రియ దైవ జనాంగమా. ప్రభా, నా కష్ట సమయంలో, నా శోధన సమయంలో, నా యొక్క క్లిష్ట పరిస్థితిలో నాకు తోడుంటానని చెప్పావు కదా. అలనాడు యోసేపుకు తోడున్న దేవుడవు ఈ రోజున నాకు కూడా నీ తోడు కావాలయ్యా. నిజంగా ఎస్తేరు జీవితంలో కూడా ప్రభు ఎంతగా తోడున్నాడో. తన ప్రజలకు కష్టం వచ్చిందని తెలిసి మరి ఎస్తేరు తన పనికత్తెలను, తన చెలికత్తెలను తీసుకొని ఉపవాస దినాలు ప్రకటించి వారితో కూడా సహా ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. నిజంగా మనం ఇష్టానుసారమైన జీవితం మనం జీవిస్తూ ప్రభా నీ సహాయం నాకు కావాలంటే పొందుకోలేమేమో. కాబట్టి దేవుని మీద మనము అపారమైన విశ్వాసమును కనపరిచి దేవునికి దగ్గరగా మనం జీవిస్తూ ఆయన మెచ్చే జీవితాలు మనం కలిగి ఉంటే నువ్వు కాదనకుండా నువ్వు అడిగిన ప్రతిదీ ప్రభు నీకు అనుగ్రహించే దేవుడు. తన సహాయమును, తన హస్తమును నీకు తోడుగుంచి నడిపించే దేవుడు. హల్లెలూయా. యోసేపు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఎస్తేరు జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. వీరిరువురికి తోడై ఉన్న దేవుడు ఈ రోజున నీకెందుకు తోడుగా ఉండట్లేదు? ఎందుకు దేవుణ్ణి చేయి విడిచిపెట్టాడు అనుకుంటున్నావా? ఎందుకు ఈ రోజున దేవుని తోడు నువ్వు కోరుకోవట్లేదు అంటే దేవునికి నువ్వు ఎంత ఇష్టమో తెలుసా? నువ్వే దేవుని చాలాసార్లు ప్రక్కన పెట్టేస్తున్నావు. దేవునితో నాకు అక్కర్లేదు, నా బలము నాకు చాలు, నా జ్ఞానము నాకు చాలు, నా బంధుబలగము, నా యొక్క అధికారము నాకు చాలన్నట్లుగా నువ్వు ముందుకు వెళ్తున్నావు. కానీ దేవుని పక్కన పెట్టేస్తున్నావు. అసలైన సమయం వచ్చేసరికి బంధువులు నీకు ప్రమాణం చేసిన వారందరూ విడిచిపెట్టేసరికి ఎట్టకెలకు మరలా నీకు చిట్ట చివరిగా దేవుడే ఆధారం అవుతాడు. ఖచ్చితంగా ఈ మాటను జ్ఞాపకం ఉంచుకోనండి. ఇష్టమైన జీవితము ప్రభు కొరకు కాదండి, నీ మంచి కొరకే, నీ మేలు కొరకే. నిజంగా దేవుడు చెప్పిన మాటలను విని ఆయనకి ఇష్టమైన జీవితం నువ్వు జీవించగలిగితే ఆయన హస్తము, ఆయన బలము, ఆయన రెక్కలు, ఆయన తోడు నీకు ఎల్లప్పుడూ కూడా నీ వెన్నంటే ఉంటుంది. యోసేపు జీవితంలో తోడున్న దేవుడు, ఎస్తేరు జీవితంలో తోడున్న దేవుడు, అబ్రహాము, ఇలాగ చెప్పుకుంటూ పోతే అనేక మందికి దేవుడు తోడున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా చేయి విడిచిపెట్టలేదు. మరి ఏలియాకు కష్టకాలంలో కెరీతు వాగు దగ్గర దాక్కున్న సమయంలో ఎవరున్నారండి? తన స్నేహితులు వచ్చారా? తన బంధువులు వచ్చారా? తనకి ఎవరు లేరు అండగా. కానీ
ప్రభువే ఆయనకు తోడుగా ఉండి తన ఆకలిని తీరుస్తూ తన దాహమును తీరుస్తూ తనకొక మంచి కాపరిగా దేవుడు తోడుండి నడిపించాడు. తద్వారా దేవుడు చెప్పిన మాట ప్రకారం ఆ ప్రాంతం నుండి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారంటే, ఈ రోజున సొంత లాభం కాదు, స్వజ్ఞానం కాదు, సొంత బలం మీద కాదు ఆధారపడేది, దేవుని మీద ఆధారపడడం ద్వారా లార్డ్ ఐఎమ్ నథింగ్, ఐ జస్ట్ సబ్మిట్ మై సెల్ఫ్ ఇన్ యువర్ ప్రజెన్స్, నీకే నా సర్వాన్ని అప్పగించుకుంటున్నానని నువ్వు ఎప్పుడైతే చెప్పగలవో ఖచ్చితంగా దేవుడు నీ శోధనల నుండి నిన్ను గట్టెక్కించగలడు. ఆయన బలమైన హస్తం నీకు తోడుగొండి నడిపించగలడు. హల్లెలూయా. కాబట్టి మాటలు వింటున్న ప్రియ దైవ జనాంగమా, ఇకనైనా దేవుని మీద ఆధారపడడం నేర్చుకో. దేవుడు చెప్పే మాటలు వినడం నేర్చుకో. దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించడం నువ్వు అలవాటు చేసుకుంటే అది నీ జీవితానికే మేలు, నీ జీవితానికే ఆశీర్వాదం అని తెలియచేయడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. కాబట్టి మాటల ద్వారా ప్రభు మనందరి జీవితాలలో గొప్ప ధైర్యమునిచ్చి దేవుడు మీకు అందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.